హాయ్ ఫ్రెండ్స్, యూకే ప్రైమ్ మినిస్టర్, యూఎస్ ప్రెసిడెంట్ ఇద్దరు కలిసి అనుకోకుండా ఓ ప్రమాదంలో చిక్కుకుంటారు. వాళ్ళని చంపడానికి హత్యాయత్నం జరుగుతుంది. వాళ్ళని చంపాలనుకున్నది ఎవరు, వాళ్ళని కాపాడడం కోసం వచ్చింది ఎవరు, నోయల్ బిసెట్కి శామ్ క్లార్క్కి ఉన్న సంబంధం ఏంటి, ఈ ఇద్దరు ప్రతినిధులు కలిసి వాళ్ళకొచ్చిన ప్రమాదాన్ని ఎలా ఎదుర్కొన్నారు అన్నదే సినిమా హెడ్స్ ఆఫ్ స్టేట్. అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్ బాగుంది. ప్రియాంక చోప్రా నోయల్ బిసెట్ పాత్రలో ఇద్దరు ప్రధానులు ప్రైమ్ మినిస్టర్ని, ప్రెసిడెంట్ని కాపాడడం కోసం మంచి యాక్షన్ ఎపిసోడ్స్లో నటించింది. క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్లో అదరగొట్టిందని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమా మొత్తానికి ప్రధాన ఆకర్షణ కామెడీతో సాగే యాక్షన్ ఎపిసోడ్స్. ముఖ్యంగా ఏరోప్లేన్లో జరిగే యాక్షన్ ఎపిసోడ్ కానీ, ట్రైన్లో జరిగే యాక్షన్ ఎపిసోడ్ కానీ, క్లైమాక్స్లో హెలికాప్టర్ కారు మీద పడిపోయి నుజ్జు అయిపోయే సన్నివేశంలో కానీ అద్భుతమైన విఎఫ్ఎక్స్, యాక్షన్ స్టంట్స్ అద్దరగొట్టేశారు. సరదాగా టైంపాస్కి ఈ సినిమాని చూడొచ్చు. హీరోలు ఇద్దరు ఇద్రిస్ ఎల్బా, జాన్ సేనా ఫస్ట్లో కొట్టుకొని తర్వాత ఇద్దరు కలిసి తమకొచ్చిన ప్రమాదాన్ని ఎదుర్కొనే విధానం బాగుంటుంది. ప్రియాంక చోప్రా అక్కడక్కడ లైట్గా ఎక్స్పోజింగ్ చేసిన అసభ్యకరమైన సీన్లు లేవు ఈ సినిమాలో. జాక్ వైడ్ ఉన్న చిన్న పాత్రలో బాగానే చేశాడు. ఇక ప్రధాన విలన్ పాత్రలో నటించిన లేడీ కూడా బాగానే చేసింది. ఎక్కడ కూడా మనకి బోర్ కొడదు, చక్కగా సాగిపోతుంది సినిమా, చక్కచక్కగా సాగిపోతుంది. ఎంటర్టైన్మెంట్కి ఏమాత్రం కొదవలేదు. అద్భుతమైన ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్స్ ఈ సినిమాకి. సెట్టింగ్స్ కానీ, కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ వావ్ అనిపిస్తాయి. కలర్ కాంబినేషన్స్ అదిరిపోతాయి. సరదాగా టైంపాస్కి ఈ కామెడీ యాక్షన్ సినిమాని ఇంటిల్లిపాది కూర్చొని చూడొచ్చు. ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయింది. హిందీలో కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమాన్, బీట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?